Dear students, from last two lectures onwards, we are solving the problems on equivalent resistance of a cube of identical resistance, right? And actually, these are the three numericals are important to solve some model questions on the basis of like in the competitive examinations, JEE, NEET and all. Try to learn the procedure. If you feel any difficulty, try to remember the formula. నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను లాస్ట్లో. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఒక షార్ట్ కట్ చెప్తాను. ఆ షార్ట్ కట్ ని బేస్ చేసుకుని మీరు గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా ఫార్ములాని అప్లై చేస్తూ ఈజీగా ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ I will give you some logical or some tips to remember that formula. Okay, right. Now, మనం ఇక్కడ ఈ క్యూబ్ లో 12 ఐడెంటికల్ రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 12 ఐడెంటికల్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు అక్రాస్ డయాగ్నల్ వాల్యూ ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసాం. అక్రాస్ ద 2 పాయింట్స్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఫేస్ డయాగ్నల్ లో రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. దెర్ ఇస్ ఎ స్టాండర్డ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటో మనకు తెలుసు. ఏంటి ఆ ప్రొసీజర్ అంటే, ఏ 2 పాయింట్స్ మధ్య మనం రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము, ఆ 2 పాయింట్స్ కి బ్యాటరీని లేదా సెల్ ని కనెక్ట్ చేయాలి అనేటువంటి ఐడియా మనం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ డయాగ్నల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ద ఫేస్ BDRQ అనేటువంటి ఫేస్ కన్సిడర్ చేసి PR, a line joining these 2 points PR gives us diagonal of the face, or a line joining TQ gives us diagonal of face అని చెప్పండి. అర్థమవుతుందా? రైట్. అయితే ఇప్పుడు అట్లా డయాగ్నల్స్ ప్రతి ఫేస్ కి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆల్ ఆర్ ఐడెంటికల్ కాబట్టి ఏదైనా ఒక ఫేస్ లో 2 డయాగ్నల్ పాయింట్స్ మధ్య లేదా డయాగ్నల్ ఉన్న 2 పాయింట్స్ మధ్య మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, బిని ఆర్ని జాయిన్ చేసుకున్నటువంటి డయాగ్నల్ కన్సిడర్ చేస్తున్నాను, బిఆర్. సో ఇట్లా మీ అందరికీ ఐడియా ఉంది. ఇలా ఒక సెల్ లేదా బ్యాటరీని ఇక్కడ బ్యాటరీని కనెక్ట్ చేస్తాం. Right. Let us suppose E be the EMF of the battery. And now we know from positive to negative there must be some current is flowing. Let the current be I here. I అని అనుకున్నాను. ఇప్పుడు ఈ I అనే కరెంట్ ఎక్కడికి వస్తుంది? జంక్షన్ R దగ్గరకు వస్తుంది. జంక్షన్ R is the junction, right? ఈ జంక్షన్ దగ్గర 3 డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. ఈ 3 డిఫరెంట్ పాత్స్ లో కరెంట్ 3 పార్ట్స్ గా స్ప్లిట్ అవుతుంది. ఈ కరెంట్ స్ప్లిట్టింగ్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా టు ఫోకస్ అని చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కరెంట్ బట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది డిసైడ్ అవుతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేయమని చెప్పారు. First, connecting the battery, that is the step 1. Step 1 is over. Step 2, identification of equipotential points. ఈ ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడానికి నేను ఒక మెథడ్ ఫాలో అవుతున్నాను. చూడండి ఒకసారి. బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ R దగ్గర కనెక్ట్ అయ్యింది, నెగటివ్ టెర్మినల్ B దగ్గర కనెక్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ మనం కన్సిడర్ చేసి ఈ క్యూబ్ లో ఏదైనా ఒక కార్నర్ కన్సిడర్ చేసి ఆ కార్నర్ దగ్గరికి రీచ్ అవ్వడానికి బ్యాటరీ యొక్క ఎండ్స్ ఏ పాయింట్స్ దగ్గర కనెక్ట్ చేయబడి ఉన్నాయో అక్కడి నుండి వే సెలెక్ట్ చేస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? సపోజ్ డి అనే కార్నర్ తీసుకు, ఈ డి అనే కార్నర్ దగ్గర
ఈ ఆర్ అనే ఎండ్ నుండి ఇక్కడ ఆర్ మనం మార్చిద్దాం. ఆర్ రెసిస్టెన్స్ ఆర్ అని అనుకుంటాం కదా, లెట్ ఇట్ బి ఎం. సపోజ్ ఎం అని అనుకుందాం. ఎం అని అనుకుందాం. ఎం అనే కార్నర్ నుండి డి దగ్గరికి రావడానికి ఒక్క రెసిస్టర్ ద్వారా మనం వచ్చేస్తాం. అలాగే ఇదే డి అనే పాయింట్ దగ్గరికి బి నుండి సింగిల్ రెసిస్టెన్స్ ద్వారా వెళ్ళాం. అంటే ఇక్కడ డీని రీచ్ అవ్వడానికి ఎం నుండి ఒక రెసిస్టెన్స్, పి నుండి ఒక రెసిస్టెన్స్ ద్వారా వెళ్ళాం. ఇట్లాంటి ఏదైనా ఇంకొక పాయింట్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు 2 పాయింట్స్ ఈక్వివలెంట్. చూడండి ఇప్పుడు క్యూ తీసుకుందాం. క్యూ తీసుకుందాం. ఎం నుండి క్యూ దగ్గరికి రావడానికి ఒక రెసిస్టెన్స్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే బి నుండి క్యూ దగ్గరికి వెళ్ళడానికి సింగిల్ రెసిస్టెన్స్ ద్వారా వస్తుంది. సో డి ఏ విధమైన ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తుందో జంక్షన్ డి, క్యూ కూడా అదే ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో అప్పుడు ఈ 2 పాయింట్స్ మనం ఏమని చెప్తాం? డి కామా క్యూ ఆర్ ఈక్విపొటెన్షియల్ పాయింట్స్. These two are equipotential points. క్లియర్ గా ఉన్నా? ఈ రెండింటిని నేను ఇలా ఒక డాటెడ్ లైన్ తో జాయిన్ మనకు తెలియటం కోసం అంటే. ఇట్లాంటి నేచర్ ఇంకా ఏమైనా పాయింట్స్ ఎగ్జిబిట్ చేస్తాయంటే ఒక్కసారి చూద్దాం. ఎం నుండి ఇక్కడ సి అనే పాయింట్ తీసుకుంటున్నాను నేను. ఎం నుండి సికి రావడానికి 1 రెసిస్టెన్స్. నెక్స్ట్ ఎస్ టు ఎం, ఎస్ టు సి అనదర్ రెసిస్టెన్స్. సో 2 రెసిస్టర్స్ ద్వారా సి దగ్గరికి వచ్చి ఎం నుండి మళ్ళీ తర్వాత ఎక్కడి నుంచి రావాలి? బి దగ్గర నుంచి రావాలి. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్. బి దగ్గర నుండి సి దగ్గరికి వెళ్ళడానికి చూడండి ఒకసారి. బి టు సి సింగిల్ రెసిస్టెన్స్, అగైన్ ఇయర్ సింగిల్ 2 రెసిస్టెన్స్. బి టు సి 2 రెసిస్టర్స్, ఎం టు సి 2 రెసిస్టర్స్. ఓకే ఫైన్. ఇట్లాంటి నేచర్ ఇంకొక పాయింట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసుకుందా? లెట్ us చెక్. నౌ ఎం టు పి, సపోజ్ పి అనే పాయింట్ తీసుకుందాం. ఎం నుంచి పికి రావడానికి ఎం టు ఎస్ 1, ఎస్ టు పి 1. సో 2 రెసిస్టెన్స్. అగైన్ బి టు ఏ, ఏ టు పి 2 రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ? ఇంకొక కన్క్లూజన్ ఎట్లా వస్తుంది? సి కామా పి ఆర్ ఈక్విపొటెన్షియల్ పాయింట్స్. చూస్తున్నాడు పిల్లలు? నో కన్ఫ్యూజన్. మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు చూస్తే దెన్ యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. నో ఇష్యూ, రైట్? సో ఇక్కడ ఎప్పుడైతే ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ ఐడెంటిఫై చేసేసామో మన యొక్క టాస్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. చూద్దాం. ఇక్కడ డిక్యూ అనే పాయింట్స్ ఈక్విపొటెన్షియల్ కాబట్టి ఈ 2 పాయింట్స్ దగ్గరికి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ ఈజ్ I1, దిస్ ఈజ్ ఆల్సో I1. జంక్షన్ దగ్గర I నుండి 3 పార్ట్స్ కదా, 3 పార్ట్స్ ఈ రెండు ఈక్వల్ కదా, I1. రిమైనింగ్ కరెంట్ లెట్ ఇట్ బి I2. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ అప్లై కిర్చాఫ్ కరెంట్ లా KCL at M, I is equal to and then I1 plus I1 plus I2. This is equal to 2I1 plus I2. Right? మీరు క్లియర్ గా ఉన్నారని అనుకో. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్, ఎం దగ్గరకు వస్తున్న కరెంట్ I, ఎం నుండి బయటికి వెళ్తున్న కరెంట్ C3 కాబట్టి ఆ 3 సమ్ చేస్తాం మేము. I ఈక్వల్ టు 2I1 ప్లస్ దిస్ ఈజ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గర I1 అనే కరెంట్ ఇట్లా వస్తుంది. ఎగ్జాక్ట్ గా దీనికి చూడండి, ఈ రెండు ఎలా ఉంటాయంటే మిర్రర్ ఇమేజెస్ లా ఉంటాయి. దీనికి మిర్రర్ ఇమేజ్, అలాగే ఇది దీనికి మిర్రర్ ఇమేజ్. సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వీటిలో కూడా పాస్ అవుతుంది. I1, సో దిస్ ఈజ్ ఆల్సో I. క్లియర్? అక్కడికి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ఎస్ దగ్గరకు వచ్చిన తర్వాత I2 అనే కరెంట్ ఎస్ దగ్గర స్ప్లిట్ అవుతుంది. ఎలా స్ప్లిట్ అవుతుంది? 2 పార్ట్స్ స్ప్లిట్ అవుతుంది. అగైన్ హియర్ సి కామా పి ఆర్ ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. I2 అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ నౌ ఇట్ ఈస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. I2 అనేది I2/2 అండ్
ఈ I2/2 కరెంట్ ఇక్కడ P దగ్గరికి వస్తుంది. అలాగే S2C అనే కరెంట్ C దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చూడండి, దిస్ రెసిస్టెన్స్ అంటే ఈ రెసిస్టెన్స్ S2P C2A ఈ రెండు కూడా మిర్రర్ ఇమేజెస్ కాబట్టి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇక్కడ కూడా పాస్ I2/2. అలా దీనిలో కూడా సేమ్ కరెంట్. No current is passing through these two paths C, D, P, Q because ఎందుకంటే ఈక్విపోటెన్షియల్. Then I2/2 ఈ రెండు ఈ జంక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఏ దగ్గరికి? ఈ రెండు యాడ్ అయ్యి దీనిలో ఎంత కరెంట్? I2/2 ప్లస్ I2/2 అంటే టోటల్ గా I2/2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, P అనే జంక్షన్ దగ్గరికి I1 I2 ఈ 3 వస్తున్నాయి. I1 ప్లస్ I1 2I1 2I1 ప్లస్ I2 టోటల్ గా I అనే కరెంట్. ఎప్పుడైతే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లియర్ గా మనం చేయగలిగామో ఆటోమేటిక్ గా మన యొక్క వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏవైనా 2 ఫేసెస్ మనం కన్సిడర్ చేసి లేదా ఏవైనా 2 క్లోజ్డ్ లూప్స్ కన్సిడర్ చేసి కిర్చాఫ్ వోల్టేజ్ లో అప్లై చేసి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా విని మీరు నోట్స్ రాసుకున్నట్లయితే యూ విల్ గెట్ కంప్లీట్. కన్సిడర్ ద లూప్. చూడండి, M S C D M M S C D M అనే లూప్ తీసుకుందాం. ఫస్ట్ M to S ట్రావెల్ చేస్తాం. డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ M to S. కరెంట్ ఈజ్ ఆల్సో M to S. బోత్ ఆర్ సేమ్ నెగటివ్ మైనస్. వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ I2R. నెక్స్ట్ S2C. కరెంట్ ఈజ్ ఆల్సో S2C నెగటివ్ minus I2/2 R. C2D, there is no current, there is no potential difference. D to M, we are traveling from D to M. Current is from M to D. రెండు ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి పాజిటివ్ I1 is equal to 0 is equal to 0. ఓకే, now దీన్ని సింప్లిఫై చేస్తే R ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ I1 ఇటువైపు ఉంచేసి మనం దీన్ని ఈక్వల్ టు అటువైపు తీసుకెళ్ళినట్లయితే I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్, రెండు కూడా ప్లస్ అయిపోతాయి కదండి, మైనస్ I2/, ఓకే క్లియర్ గా ఉన్నారు. రైట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? I2 1 + 1/2 3/2. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ I. This is the value of I1. ఇప్పుడు I1 వాల్యూ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1 వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? ఒకసారి చూడండి, 1 లో చూడండి. I ఈజ్ ఈక్వల్ టు 2 I1 ప్లేస్ లో 3/2 I2 ప్లస్ I2. చూడండి సరిపోయిందా? 2I1 ప్లస్ I1 ప్లేస్ లో నేను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోయింది, 3I2 ప్లస్ I2 4I. I2 ఈజ్ ఈక్వల్ టు I/4. ఈక్వేషన్ 2 అని I2 వచ్చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ I. అలాగే మనకి I1 కావాలి అంటే ఇదే ఈక్వేషన్ లో అగైన్ ఫ్రమ్ 1 నుంచి ఏం చెప్పొచ్చు? చూడండి ఒకసారి, నాకు కావాల్సింది I1 కావాలి. సో I ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? 2I1 ప్లస్ I2 కదా, I2 ప్లేస్ లో I/4 రాసి దీన్ని రీఅరేంజ్ చేస్తే
2i1 is equal to I minus I by 4. This is equal to 3i by LCM చేస్తే 4 minus 1 3i by 4. Now I1 is equal to ఎంత వస్తుందండి 3i. మీకు ఈ మెథడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటో ఎంతో ముందే నేను మీకు చెప్పుకున్నాను. ఏంటి అంటే మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడంతో పాటు ఒక్కొక్క బ్రాంచ్ లో పాస్ అవుతున్న కరెంట్ వాల్యూని ఈజీగా చెప్పొచ్చు. I1 I2 వాల్యూస్ మనకు తెలిసిపోయాయి. ఒక్కొక్క బ్రాంచ్ లో పాస్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 అండ్ I2 ఉంది కాబట్టి ఈజీగా టోటల్ కరెంట్ తెలిసినట్లయితే ఈజీగా మనం ఇండివిజువల్ బ్రాంచ్ లో ఉన్నటువంటి కరెంట్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఫాలో అవుతున్నారు కదా, రైట్. ఇప్పుడు ఫైనల్ గా ఇంకొక లూప్ మనం తీసుకున్నాం. లైక్ ఎందుకంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అందువల్ల బ్యాటరీతో ఇంక్లూడ్ అయినటువంటి లూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏమన్నానంటే ఎం క్యూ బి ఈ అంటే ఇక్కడ ఏంటి బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ అండ్ ఫైనలీ లేదు డైరెక్ట్ గా ఇక్కడ బ్యాటరీని ఇంక్లూడ్ చేయకుండా మనం ఈ పాత్రలు ఎంక్యూబి. సో చూడండి M2Q వస్తున్నాం, కరెంట్ కూడా M2Q, బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ కాబట్టి నెగటివ్ I1. ఓకే, Q2B వస్తున్నాం, కరెంట్ కూడా Q2B, నెగటివ్ I1. ఇప్పుడు చూడండి ఒకసారి P నుంచి Mకి వెళ్ళేటప్పుడు ఇట్లా ట్రావెల్ చేస్తుంది. బ్యాటరీ యొక్క నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తాం, నెగిటివ్ టు పాజిటివ్ ఈ ట్రావెలింగ్ డైరెక్షన్ లో నెగిటివ్ టు పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ప్లస్ ఈ ఈక్వల్ టు 0. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందండి ఇక్కడ 2i1 R అయింది. 2i1 R. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అయిపోయింది 4. బట్ 1 E can be written as బ్యాటరీని 2 పాయింట్స్ మధ్య కదా కనెక్ట్ చేసాం. మొత్తం ఈ 12 ఐడెంటికల్ రెసిస్టెన్స్ ని సాల్వ్ చేసిన తర్వాత ఏదో ఒక రెసిస్టెన్స్ వస్తుంది, దాన్నే మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అని అంటాం. బై యూజింగ్ ఓమ్స్ లా we can write E is equal to I into only one resistance కదా, ఇది అంతటి ప్లేస్ లో one resistance కదా, దాన్ని R equivalent. ఓకే, ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ని మనం ఈ రెండింటిని 4 అండ్ దిస్ ఈక్వేషన్ ఈ రెండింటిని మనం ఈక్వల్ చేస్తే I R equivalent is equal to I1 అంటే ఎంత మరి 3i by 8 కదా, 3i by 8 into clear గా ఉందా, I gets cancelled. R equivalent is equal to ఎంత అయింది 3R by 4. ఇటు 8 లో 4 times 3R by 2. సో ఫేజ్ డయాగ్నల్ లో ఎంత వచ్చిందండి మనకి, ఫేజ్ డయాగ్నల్ లో 3R by 4. ఈ విధంగా ఇప్పటి వరకు మీరు ఇందులో డిఫికల్టీ ఏమీ ఫీల్ అవ్వదు ఎవరు కూడా, నేను ఆల్రెడీ చెప్పాను. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మీకు చిన్న లాజిక్ తో ఉన్నటువంటి చిన్న వీడియో, ఒక 5 minutes వీడియోని నేను మీకు చేస్తాను. దాని ద్వారా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే రైట్ చిల్డ్రన్, థ్యాంక్ యూ సో మచ్.